హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ టు నైట్ వరకు నేను ఏమేం పనులు చేశాను అని చూపిస్తాను. ఒకసారి వచ్చేయండి. ఫస్ట్ అయితే డిన్నర్ ప్రిపరేషన్కి ముందు పాలు వేడి చేసుకుంటున్నాను. పాలు మరిగే లోపల కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. బెంగళూరులో కూడా వర్షాలు అవి స్టార్ట్ అయ్యాయి. సో బయట అంతా చల్లగా ఉంది. ఇలాంటప్పుడు ఏమైనా కొంచెం కారంగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. సో మేమైతే చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ విత్ బగారా రైస్ చేద్దామని రెడీ చేస్తున్నాను. ఇక్కడ పాలు మరిగిన తర్వాత అవి పక్కన పెట్టుకొని చికెన్ అయితే తాలింపు చేసుకుంటున్నాను. చికెన్ మంచిగా వేయించుకుంటూనే ఇంకో పక్క బగారా రైస్ కూడా రెడీ చేసుకున్నాను. నేను కుక్కర్లో చేస్తున్నాను బగారా రైస్. చికెన్ కర్రీకి ఎక్కువ మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా సింపుల్ గా గ్రేవీ కర్రీలా మాత్రమే చేసేసాను. సో డిన్నర్ అయితే సింపుల్ గా రెడీ చేసేసాను. ఇలా డిన్నర్ తర్వాత ఇంకా పనులు అయితే మాత్రం ఉంటూనే ఉంటాయి కదా. కిచెన్ లో ముందు వెజల్స్ అన్ని క్లీన్ చేసేసాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే టిఫిన్ కోసం ఇడ్లీకి నానబెట్టాను పప్పు బియ్యం. అవి కూడా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండర్ లో పప్పు వేసి ఎంత ఈజీగా గ్రైండ్ చేసేస్తామో తర్వాత దాన్ని క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత స్టవ్ కౌంటర్ టాప్ అవన్నీ కూడా క్లీన్ చేసుకునేసరికి నాకైతే 9:30 to 10 అయిపోయింది. కిచెన్ లో పనంతా అయ్యాక ఎదురింటి ఆవిడ గోరింటాకు తీసుకొచ్చి ఇచ్చింది. వాళ్ళు ఊరు నుండి తెచ్చారంట. అది ముందు పాపకు పెట్టేసి తర్వాత నేను పెట్టుకున్నాను. ఇదే ఇవాల్టి మినీ వ్లాగ్. గుడ్ నైట్.